నిన్న ఈవినింగ్ ఒక ఆల్మోస్ట్ 4 year old పాప, 4 year కూడా రీచ్ కాలేదు ఏజ్. పాప పేరు ప్రణవి. సో పాప ఇక్కడే ఉన్నారు. పాప పేరు ప్రణవి. పాప బర్త్డే ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ మంత్ 28th. సో నెక్స్ట్ మంత్ 28th షీ విల్ బి 4 years. సో నిన్న రాత్రి మనకి 9:30 ఆ టైం దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వస్తే రిగార్డింగ్ దాట్ ప్రణవి ఈజ్ మిస్సింగ్. సో వెంటనే మన నంద్యాల్ తాలూకాలో, ఇది వైఎస్ఆర్ నగర్లో ఇది జరిగింది. సో పాప ఆడుతున్నప్పుడు బయటకి వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరు చూడలేదు. సో తర్వాత ఇంటి దగ్గర అందరూ, అక్కడ ఉన్న నేబర్స్ అందరూ వెళ్ళి చూస్తే పాప ఎక్కడ కూడా కనపడలేదు. సో అప్పుడు మన నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు అండ్ టీమ్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని, పేరెంట్స్తో మాట్లాడుకొని, నేబర్స్తో మాట్లాడుకొని అరౌండ్ 9:30 సర్చ్ మేము మొదలు పెట్టాము. తర్వాత ఈ సర్చ్ భాగంగా మనం నైట్ విజన్ డ్రోన్స్ వాడాము, స్పెషల్ పార్టీస్ కూడా వాడాము. మనం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా మేము కోఆపరేషన్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ అథారిటీస్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్. సో అక్కడ ఉన్న ఇది కొంచెం కెనాల్ కానీ వేస్ట్ వాటర్ ఉంటే అది మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకొని ఆ వాటర్ని బయట పొలాల్లో పెట్టి, సో మన చేతిలో ఉన్న అన్ని సర్చ్ మేము మన సైడ్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ 9:30 నుంచి మొదలుపెట్టి ఇది మార్నింగ్ 6 AM వరకు దిస్ ఆపరేషన్ మనం కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టుకొని చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా మనం డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొని వచ్చాము, స్పెషల్ పార్టీస్ని కూడా ఫీల్డ్లో తీసుకొని వచ్చాము. సో డాగ్ స్క్వాడ్ మన దగ్గరికి వచ్చేసరికి ట్రాకర్ డాగ్ని వాడుకొని పాప ఎక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు అది కూడా చూసుకోవడం జరిగింది. సో డాగ్ కూడా ఎక్కడైనా సీసీటీవీ ఇండికేషన్ చేసింది, అక్కడి నుంచి పాప ఇంకా పొలాల లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు అని మనకి డాగ్ స్క్వాడ్ సైడ్ నుంచి అది వచ్చింది ఇన్ఫర్మేషన్. సో వైఎస్ఆర్ నగర్లో అక్కడ ఉన్న చుట్టుపక్కల అన్ని సీసీటీవీ కెమెరాస్ చూసుకొని, నైట్ విజన్ డ్రోన్స్తో పొలాల్లో సర్చ్ పెట్టుకొని, డాగ్ స్క్వాడ్ని పిలిపించి డాగ్ స్క్వాడ్తో కూడా పాప ఎక్కడ వెళ్ళిపోయి ఉండొచ్చు అది అన్ని ఎఫర్ట్స్ పెట్టుకొని ఆల్మోస్ట్ మార్నింగ్ 5:56 ఆ టైం దగ్గరికి స్పెషల్ పార్టీస్ మన నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు, ఈశ్వర్య గారు అండ్ ఇంకా లోకల్స్ ఎఫర్ట్స్తో ఆల్మోస్ట్ మార్నింగ్ 6 AMకి పాప మనకి పొలాల దగ్గర ఎక్కడ మనకి లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్లో కనపడింది, అక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ లోపల పొలాల్లో పాప మనకి ట్రేస్ అవుట్ అయింది. సో it is a matter of great satisfaction and happiness, and I wanted to share this good news with all of you. At the same time, నంద్యాల్ పోలీస్ సైడ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సైడ్ నుంచి మెసేజ్ ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే సేఫ్టీ, లా అండ్ ఆర్డర్ కోసం డే అండ్ నైట్ మనం పని చేస్తాము. స్పెషలీ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ మనకి ఒక ప్రయారిటీ ఏరియా. సో ఎప్పుడైనా డే టైం, నైట్ టైం కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద వర్క్, and women and child safety is a priority.
information vaste ventane within 1 minute police reached the spot, and tireless effort throughout the night. Almost అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి, సో మన ఏఆర్ వింగ్తో కూడా కలుసుకొని స్పెషల్ పార్టీస్ని తీసుకువచ్చి డాగ్ స్క్వాడ్ అండ్ మన సీఎం సార్, ఆనరబుల్ సీఎం సార్ హ్యాస్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. సో ఆ భాగంగా మన దగ్గర నైట్ విజన్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. సో నైట్ విజన్ డ్రోన్స్ని కూడా వాడుకొని, డాగ్స్ స్క్వాడ్ని వాడుకొని, ఇది త్రూ అవుట్ ద నైట్ టైర్లెస్ ఎఫర్ట్స్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ అవర్స్లో పాప ట్రేస్ అవుట్ అయింది. సో ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, and I would like to congratulate each and every person in the team here, especially Nandyal UPS CI Ishwarya and his team, mana AR additional SP garu and his team, almost 3 special parties and 40 civil police personnel to ee operation ni cheyadam jarigindi. And I would like to congratulate the family and the small girl also. So that's it from our side. Thank you. నా పేరు కళ్యాణి, మా పాప పేరు ప్రణవి, 3 సంవత్సరాలు. నిన్న మధ్య వైష్ణవర్లో ఉంటున్నాము. నిన్న సాయంత్రం 6:30 నుంచి మా పాప కనపడలేదు. తర్వాత సార్ వాళ్ళకి ఫోన్ చేసి డిఎస్పీ సార్ అని, ఎస్పీ సారు వీళ్ళందరూ వచ్చి రాత్రి అంతా వెతికి మాకు ఇచ్చినారు. పొద్దున చేనల్ పొలాలలో ఉన్నది. పొద్దున 5:30 కల్లా మా చేతి 6:30కి 6:40 ఇంట్లో లేదు. 6:30 వరకు ఇంట్లో ఉంది. 6:40 కనపడలేదు. తర్వాత మేము సార్ వాళ్ళకి ఫోన్ చేసి సార్ వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు వెతికి మాకు పొద్దున ఒక బాబు చనిపోయింది. ఆడుకుంటూ వెళ్ళిపోయింది.